సో లంగ్స్ ఆర్ ఊపిరితిత్తులు ఈ మధ్య అవగాహన చాలా ఎక్కువ అయింది బికాస్ ఆఫ్ కోవిడ్-19. సో మీరు మీ లంగ్స్‌ని ఎలా హెల్తీగా ఉంచొచ్చు? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మనం చిన్న వయసులో 20, 25 ఇయర్స్‌లో చూస్తాము స్మోకింగ్ చేస్తూ ఉంటారు. అది పియర్ ప్రెషర్ వల్ల కావచ్చు, వేరే వాళ్ళు స్మోక్ చేస్తున్నారని చేయొచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ స్మోకింగ్ అనేది ఆపేయాలి. అది నాట్ ఓన్లీ ఫర్ లంగ్స్, స్మోకింగ్ ఆల్సో ఈస్ ద కామన్ కాజ్ ఫర్ హార్ట్ అటాక్స్. సో స్మోకింగ్ అనేది ఒకవేళ మీరు చేస్తే గనక ఫస్ట్ అది ఆపేయాలండి. సో సెకండ్ థింగ్ ఈస్ లంగ్స్‌ని హెల్తీ ఉంచడానికి జనరలైజ్డ్ ఫిజికల్ ఫిట్‌నెస్. అంటే మామూలుగా మనం ఫిట్‌నెస్ అనేది కూడా మెయింటైన్ చేయాలి. సో బాగా బరువున్న వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి. అట్‌లీస్ట్ 15 మినిట్స్ వాకింగ్ చేయాలి డైలీ. రైట్? సో అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే యోగా, ప్రాణాయామం చేయడం వల్ల కూడా మనకి లంగ్స్ అనేది హెల్తీగా ఉంటాయి. ఎందుకంటే అది మనకి లంగ్స్‌కి ఎక్సర్సైజ్ లాంటిది. సో థర్డ్ థింగ్ ఏంటంటే వ్యాక్సినేషన్స్. సో వ్యాక్సిన్స్ మనకి అడల్ట్ వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. లైక్ ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్స్ ఏంటంటే ఇన్‌ఫ్లుయెన్జా అనేది వైరస్ వ్యాక్సిన్, న్యూమోకోకల్ అనేది బ్యాక్టీరియల్ వ్యాక్సిన్. ఈ 2 వ్యాక్సిన్స్ ఏం చేస్తాయి అంటే మనకి ఫ్రీక్వెంట్‌గా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాలు రాకుండా కాపాడతాయి. ఎస్పెషల్లీ చిన్న వయసు వాళ్ళలో మరియు పెద్ద వయసు వాళ్ళు ఎవరికైతే ఈ హార్ట్ డిసీజ్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, లివర్ డిసీజ్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రం ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్స్ డెఫినెట్‌గా తీసుకోవాలి. దీంతో లంగ్స్ అనేవి ప్రొటెక్షన్ దొరుకుతుంది. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పుడు మనకు తెలుసు. సో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళు కోవిడ్-19 వ్యాక్సినేషన్ బూస్టర్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఈస్ ఈ లంగ్స్‌ని హెల్తీగా ఉంచడానికి మనము ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ, లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ బయట వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం. సో మాస్క్ ధరించడము, ఈ పొల్యూషన్ నుంచి, చల్ల గాలి నుంచి, దుమ్ము నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే కనుక డెఫినెట్‌లీ మీ లంగ్స్ హెల్తీగా ఉంటాయండి. సో లంగ్స్ కనుక ఒకవేళ మీకు ప్రాబ్లమ్ ఉంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ సింప్టమ్ వచ్చేదండి దగ్గు. సో దగ్గు మీకు పొడి దగ్గు కావచ్చు లేదా తెమడతో రావచ్చు. సో తెమడ, దగ్గు, జ్వరము ఉన్నప్పుడేమో ఇన్ఫెక్షన్ మనం సస్పెక్ట్ చేస్తాము. అలాగే ఆకలి వేయకపోవడము లేదా బరువు తగ్గడము, ఛాతీలో నొప్పి రావడము ఇవి కొన్ని సింప్టమ్స్ అండి. అలాగే దమ్ము రావడం. సో దమ్ము అనేది కూడా వెరీ కామన్ సింప్టమ్, లంగ్ సింప్టమ్. సో కొద్ది దూరం నడవగానే ఆయాస పడడము లేదా లోపల నుంచి శ్వాస పీల్చుకున్నప్పుడు పిల్లి కూతలు వినిపియడము, అదే ఆక్సిజన్ సాచురేషన్ పడిపోవడము ఇవన్నీ లంగ్ సింప్టమ్స్ అండి. సో వీటిల్లో ఏ సింప్టమ్స్ ఉన్నా వెంటనే పల్మనాలజిస్ట్‌ని కన్సల్ట్ చేస్తే మనం ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. దేనివల్ల ఇవన్నీ సింప్టమ్స్ ఉన్నాయి. సో ఎక్స్‌రే తీస్తాము, బ్లడ్ టెస్ట్ చేస్తాము. సో దీంట్లో ఇన్ఫెక్షన్ ఉందా? లేదా టీబీ ఏమన్నా ఉందా? లేదా ఆస్తమా ఉందా? సిఓపిడి ఉందా? అనేది తెలుస్తుంది. సో ఇవన్నీ చేస్తాం. అలాగే పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ కూడా చేస్తాము. పీఎఫ్టీ అంటే లంగ్ ఫంక్షన్ టెస్ట్. సో లంగ్ కెపాసిటీ ఎంత ఉంది? ఒకవేళ ఆస్తమా ఉందా లేదా అనేది కూడా మనం ఇలా డయాగ్నోస్ చేయొచ్చు. ధన్యవాదాలు.